100 రోజుల్లో రాసించింది చేసిందా? 4000 పెన్షన్ వచ్చిందా ముసలిళ్ళందరికీ? ఆడపిల్లలు ఇక్కడ ఆడపిల్లలందరూ చెప్పాలి, నెలకు 2000 వచ్చిందా? వచ్చినారా లేదా? ఇక్కడ ముసలిళ్ళకి వచ్చిందా? 2500 రాలే. తులం బంగారం వచ్చిందా? ఇవాళ ఫిబ్రవరి 9వ తారీఖు రైతు బంధు వచ్చిందా? యూరియా బస్తా దొరుకుతుందా? కేసీఆర్ కిట్ వచ్చిందా? బతుకమ్మ చీర వచ్చిందా? రంజాన్ తోఫాలు వచ్చిందా? క్రిస్మస్ కానుక వచ్చిందా? దళిత బంధు కాదు, అంబేద్కర్ అభయహస్తం వచ్చిందా? పథకాలలో ఉండే దళిత బిడ్డలకు 12 లక్షలు కాదు 12 పైసలు వచ్చినాయా? మరి ఎందుకు ఓటు కాంగ్రెస్? 11 తారీఖు నాటిగో గ్యారంటీ కార్డులు అని చెప్పారు, రంగురంగులు బొమ్మలేశారు. సోనియా గాంధీని కొట్టు, రాహుల్ గాంధీని కొట్టు, ప్రియాంక గాంధీ తోడు అన్నారు. ప్రజలు కనీసం కేసీఆర్ ఇచ్చిన 2000 సగం పడుతున్నాయా? ఇలా పరిస్థితి వచ్చింది. అందుకే బుద్ధి చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఇంకేమంటాడు? వింటామా? వాడు మాటలు ఇంకేయాలి. వచ్చి దగ్గరికి కూర్చున్నాక 2 నెలలు ఏమి అంటే తెల్లారైతే కేసీఆర్ మిత్రుడు తప్ప రామకోటి రాసినట్టు కేసీఆర్ జపం చేస్తాడు. అది తప్ప ఏమైనా పని అయిందా? పథకాలలో ధర్మంలో చేసిన పని తప్ప మున్సిపాలిటీలో కట్టే మంచి ఇచ్చిందా? డివైడర్ నిలబడుతుంది, ఆ స్ట్రీట్ లైట్ నిలబడుతుంది. అంబేద్కర్ పెన్షన్ కాదా? ఇవాళ పెన్షన్ డెవలప్మెంట్ జరిగింది. ఎవరు చేయించిండు? ధర్మారెడ్డినా? కేసీఆర్ గారి ఆశీస్సులతో ధర్మారెడ్డి గారు 100 పడకల ఆసుపత్రి తెచ్చిన, ఇవ పట్టణానికి చక్కగా రహదారులు విస్తరణ చేసి స్ట్రీట్ లైట్లు వేసిన ధర్మారెడ్డి గారు చేసింది. అట్లాగే మొత్తం భారతదేశంలోనే అతి పెద్దదైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఎవరు చేసిండు? ధర్మారెడ్డి చేసిండు. కేసీఆర్ దయతోని ధర్మారెడ్డి గారు చేసిండు. పరకాల నియోజకవర్గంలో ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 రూపాయల కొత్త పని ఏదైనా జరిగిందా? ఎక్కడన్నా రోడ్డు పడ్డదా? ఎక్కడన్నా మోడీ కట్టిందా? ఎక్కడన్నా కనీసం కొత్త ముగ్గ మార్చిందా? మరి ఏ ముగ్గ పెట్టుకొని మాట్లాడేందుకు వస్తాను? 6 గ్యారెంటీలు అంటే 100 రోజులు చేస్తామని చెప్పి అల్మీర భయంకరమైన డైలాగులు పెట్టి దానికి దిక్కులేదు. అంబేద్కర్ అభయహస్తమన్నారు, దళితులకు 12 లక్షలు అన్నారు, కేసీఆర్ ఇచ్చే 10 లక్షలు బేకార్ అన్నారు. పడ్డాయి ఎవరికి లేవు. అందుకే ఇవాళ మీ అందరినీ కోరేది, కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే ఎల్లుండి 11 తారీఖు నాడు మంచి మూట దొరికింది మీకు. ఇక్కడికి వచ్చిన మా ఆడపిల్లలు ముఖ్యంగా కోరుతా ఉన్నాం. వాళ్ళు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఇంటింటికి వస్తారు. మరి కోడలు అంటారు, అక్క అంటారు, వదిలి అంటారు, మగలు అంటారు, చెల్లి అంటారు, చేతులు 2000 నోట్లు పెడతారు, ఇవన్నీ చెప్తారు. ఆ 2000 నోట్లు చెల్లి మర్చిపోతుంది. తీసుకునేది. అందుకని అంటున్నా, ఆగం కాకుండా ఇట్లా 2 ఏళ్ల కింద కథలు చెప్పిండ్రు, పక్కన నియోజకవర్గమైన తెచ్చిండ్రు, నిలబెట్టిండ్రు. మీరు ధర్మారెడ్డిని పోగొట్టుకున్నారు. ఏమనుకున్నారు మీరు ఆ రోజంటే? పోతమా ధర్మం పోతాడని కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు. అంతేనా? అనుకోలేదు. మొత్తానికి ఏదో చేసి ఓడగొట్టింటారు. ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టింది. ఎవరు బాధపడతారు? ధర్మారెడ్డి మంచిగా ఉన్నాడు, ఆయన స్కూల్ మంచిగా నడుస్తున్నాయి, కేసీఆర్ సార్ మంచిగా ఉన్నాడు, ఆయన కూడా నష్టం లేదు. నష్టపోయింది ఎవరు? తెలంగాణ ప్రజలు నష్టపోయారు, తెలంగాణ రైతులు నష్టపోయారు, తెలంగాణ ఆడపిల్లలు నష్టపోయారు. ఆ రోజు కేసీఆర్ గారు మీరు అడగకుండానే 200 పెన్షన్ 2000 చేసింది. ఆ రోజు కేసీఆర్ గారు మీరు అడగకుండే 500 రూపాయల పెన్షన్ దివ్యాంగులది 4000 చేసింది. ఏం చెప్పిన దివ్యాంగులకు 6000 చేస్తాం, ముసలిలకు 4000 చేస్తాం, అత్తకు 4000, కోడలకు 2500, 2500 అబద్ధాలు చెప్పి మొత్తానికి ఓట్లు వేస్తున్నారు. ఇవన్నీ 100 రోజులు చేస్తాం అని నరికిండ్రు. ఇలా ఏం చేసిందయ్యా మీరు అంటే చెప్పే సమాధానం లేదు. అందుకే మళ్ళీ మీ చేతుల్లో డబ్బులు పెట్టి ఓట్లు వేయించుకోవాలన్న చక్కెరలో ఉన్నారు. ఆడపిల్లల్ని కొడుతున్నా గట్టిగా పట్టుకోండి. కాంగ్రెస్ వాళ్ళు ఇంటికి వస్తే అడుగుండి, చేతిలో 2500 పెడితే 5000 నోటు పెడితే
అడుగుని వాళ్ళని గట్టిగా మరి మిగిలిన లక్ష ఎప్పుడుతో బిడ్డ అని అడుగు. మిగిలిన లక్ష ఎక్కడ అక్క అంటాడు. మిగిలిన లక్ష ఎక్కడంటే 26 నెలలు, నెలకు 2,500. ఎంత కావాలి? 1,05,000 కావాలి. మరి నువ్వు 5,000 ఇచ్చినావు, మిగిలిన లక్ష ఎవడిస్తాడు? నువ్వు ఇస్తావా? ప్రకాష్ రెడ్డి ఇస్తారా? రేవంత్ రెడ్డి ఇస్తారా? మన అయ్యి ఇస్తారా? ఎవరిస్తారు? గట్టిగా అడుగుంది. ఇప్పుడు తప్పించుకున్నారంటే మరో 2 ఏళ్ళు దొరకరు. అందుకే గట్టిగా పట్టుకోండి. అట్లే ముసలి దగ్గరికి వస్తే 2,000 నోటు చేతిలో పెడితే మిగిలిన 50,000 ఎప్పుడు ఇస్తావు అని అడుగు. అవి 50,000 ఎట్లా అంటే నెలకు 4,000 అంటే అవే కేసీఆర్ ఇచ్చే 2,000 రావట్టే. మరి మిగిలిన వాటి సంగతి 50,000 ఎప్పుడు ఇస్తావని అడుగుతుంది. అడిగి యాది మర్చిపోకుండా 11 తారీఖు నాడు అంటే ఎల్లుండి ఈ టైం వరకు పోయి మరి అయిపోతే దాదాపు ఓట్లు. ఏ గుర్తు చేయాలి? ఓటు. రాంగ భూపాలపల్లి పోయిన మా రంగారెడ్డి సాబు మీటింగ్ పెడితే అక్కడ ఒక పంతులు కలిసి మీకు చెప్పమన్నాడు పరకాలలో మంచిగా. నేను పరకాలలో చదువుకున్న చిన్నప్పుడు ఒక సంవత్సరం ఇక్కడ నాకు ఎరికే ఈ ఏరియా మినర్వా స్కూల్లో చదువుకున్న ఒక సంవత్సరం స్కూల్ తీసేసిందా అది కూడా రేవంత్ రెడ్డి గారు పోయినా. ఆయన పంతులు చెప్పమన్నాడు, భూపాలపల్లి పంతులు మా ఆడపిల్లలకు చెప్పమన్నాడు మంచిగా మనసు ఎక్కేటట్టు. ఆయన ఏం చెప్పిందంటే పంతులు గారు ఇల్లు దయచేసి జాగ్రత్తగా ఏమన్నాడంటే మొత్తం ఎల్లుండి రోజు 11 తారీఖు రోజు 4,000 పెన్షన్ తీసుకుంటే వాళ్ళందరూ కాంగ్రెస్ ఓటేయమని చెప్పింది. 4,000 పెన్షన్ తీసుకుంటే వాళ్ళందరూ కాంగ్రెస్ ఓటేయమన్నాడు. 2,000 పెన్షన్ తీసుకుంటే వాళ్ళు ఎవరు ఓటేయాలి? కారికేనా? కులం బంగారం వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ ఓటేయండి. బతుకమ్మ సీర వచ్చిన వాళ్ళందరూ ఎవరు ఓటేయాలి? బతుకమ్మ సీర వచ్చిన వాళ్ళు ఎవరు ఓటేయాలి? వస్తుందా ఇలా బతుకమ్మ సీర? కేసీఆర్ కిట్ వచ్చిందా? రంజాన్ తోఫా ఉన్నదా? కొత్త ఏవో 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 వస్తాయి అనుకుంటే వెనకటికో సానకుంది. అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయింది. గట్ట అయింది మన బతుకు. అదేదో కొత్త వస్తాయి అనుకుంటే ఉన్నే కేసీఆర్ కిట్ పోయింది, రంజాన్ తోఫా పోయింది, బతుకమ్మ సీర పోయింది. గదే 2,000 పెన్షన్ అనుకుంటే 2 సార్లు ఎగ్గొట్టిండు అలా రేవంత్ రెడ్డి. అందుకే బుద్ధి చెప్పాలంటే ఏం కావాలి? కులం బంగారం. కులం బంగారం కాదు, మెడల పుస్తకాలు ఎక్కపోయి దండుపాయలు బ్యాచ్ కాంగ్రెస్ బస్తా అంటుంది మా తమ్ముడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో అన్నకు ఒక 400 రూపాయలు ఇస్తే పొలం కాడికి వచ్చి యూరియా వేసిపోతున్నారు. ఇవాళ ఉన్నది ఆ పరిస్థితి. అన్న తప్పు రేవంత్ రెడ్డి కాదు, మనదే. రేవంత్ రెడ్డి నిజాయితీగా చెప్పిండు. ఏం చెప్పిండు? వెనకటి రోజులు మళ్ళా వెళ్తా అన్నాడు. తెచ్చింది కదా. మళ్ళా చెప్పులు లైన్లో పెట్టే రోజులు వచ్చినాయా? మార్పు బాగుందా? మరి ధర్మారెడ్డి వద్దని ప్రకాష్ రెడ్డిని తీసుకుంటారు. మంచిగా ధర్మరాజు అసలు ధర్మారెడ్డిని పక్కకు పెట్టి ప్రకాష్ రెడ్డిని తెచ్చుకుంటారు. మరి 2,000 భరించాలి. అందుకే ఓటేసేటప్పుడే ఆలోచించాలి. ఓటేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేయాలి. వాడు చేతిలో 1000 రూపాయలు నోటు పెట్టగానే ఆగం కావద్దు. రంగుల కల సినిమా చూపెట్టగానే ఆగం కావద్దు. అరిచేతుల స్వర్గం చూపెట్టగానే ఆగం కావద్దు. ఒక ఓటు తప్పు ఓటేస్తే, ఒకసారి తప్పు నిర్ణయం తీసుకుంటే 5 ఏళ్ళు బాధపడాలి. అదే వచ్చింది ఇవాళ పరిస్థితి. రైతు బంధు ఆగింది, మనకు రైతు బీమా వస్తలేదు, కళ్యాణ లక్ష్మి చక్కగా వస్తలేదు. ఆగమాగం జగన్నాగం అయింది పరిస్థితి. అందుకే ఎల్లుండి ఆగం కాకుండా పైసలు ఇస్తే తీసుకోండి. వాడు ప్రమాణం చేయమంటే చేయండి. మంచిగా ప్రమాణం చేయమంటాడు కాంగ్రెస్ ఉంటాడు. వాడు హుషారుగాడు, లంగ పైసలు కదా ప్రమాణం చేయమంటాడు. మంచిగా చేయిదాపడి ప్రమాణం చేయమంటాడు. దేవుడు పటం పెడతాడు, పెట్టుంది. మంచిగా చేయిదాపడి చేయిదాపి వాడు బయటకు ఏం చదువుమంటే చదువుడు. మనసులో మాత్రం తుప్పాలు 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 అనుకోవాలి. మోసాన్ని మోసంతోనే చేయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. 11 తారీఖు ఏ గుర్తుకొట్టేయాలి? కారేనా? పక్కన కారు గుర్తుకొట్టేసి అంతా చేయలేవట్టు మామూలు కదా. ఆకలైతున్నాయి ఇక్కడ ఎన్నుకున్న అక్క చెల్లెలు. ఇక్కడ భోజనాలు రెడీ ఉన్నాయంటే ఏమో ఒకసారి గట్టిగా నిర్ణయించడం మాట్లాడు. చేయండి మొండి చేయి కాదు, పిడికిలే పిడికిలి పిడికిలి పిడికిలి. పైన మామూలు కదా. రాహుల్ ఎంటర్ప్రైజెస్ మీద కారు గుర్తుకే అందరినీ చూస్తున్న ఎన్నికలు లేవట్లేదు. ఆ పైన పిడికిలు పిడికిలు 2 పిడికిలు లేవట్లేదు సార్. 2 పిడికిల్లో అంబేద్కర్ దగ్గర అక్కడ మీద ఆ ఎంకరణ వంట బ్లూ షర్ట్ ఏమైనా కనబడుతున్నావు? పని చేయవద్దు. కారు గుర్తుకే, కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. ఇక్కడ తమ్ముడు రాకేష్ మీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థికి వచ్చి బ్రహ్మాండమైన సాఫ్ట్వేర్ కంపెనీ పరికరాలు ఎత్తి
250 మందికి పథకాలలో ఉద్యోగాలు ఇస్తున్నాడు రాకేష్. ఒకసారి బంగారం వస్తుంది క్యాండిడేట్ మీ ధర్మారెడ్డి గారు మీ దగ్గర తెచ్చిండు. మరి ఇంకొక 250 మందికి ఉద్యోగాలు కావాలంటే రాకేష్ గెలవాలి, గులాబీ జెండా ఎగరాలి, పథకాలు కలిసి రావద్దా, మీ పిల్లల కొలువులు కావద్దా. కావాలంటే రాకేష్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పెట్టిన ఆయన భార్యను కంపల్సరీ గెలిపించుకోండి. ఎన్ని మాటలు ఉన్నాయి మీకు? 22. 22 పేరు చదవాలి అందరూ చదవాలి. 1వ వార్డు వెంకటస్వామి దుబాసి, 2వ వార్డు శ్యామల బొచ్చు, 3వ వార్డు పంచగిరి సృజన, 4వ వార్డు చిలువేరు సునీత, 5వ వార్డు గొడుగు రజిత, 6వ వార్డు తిమ్మల రాణి, 8వ వార్డు ఆడప రాము, 9వ వార్డు కవిత బండారి, 10వ వార్డు స్వప్న పుట్ట, 11వ వార్డు విక్రమ్ మార్తా, 12వ వార్డు గంట కళావతి, 13వ వార్డు దగ్గు సునీత, 14వ వార్డు దీప్తి పడిదెల, 15వ వార్డు కందుకూరి వేణు గోపాలమూర్తి, 16వ వార్డు బండి సారంగపాణి, 17వ వార్డు రజనీ శనిగరం, 18వ వార్డు కరుణ, 19వ వార్డు ఆకు బాబు, 20వ వార్డు పాలశెట్టి గోపి, 21వ వార్డు రూపేరు చంద్రపాణి, 22 ఇందు నివేష్. అందరినీ గెలిపించుకొని 22 కారు గుర్తు మీద వచ్చేసి వాడు పైసలు మంచి మొదలుకొని రోజు మాత్రం కారు గుర్తు తప్పకుండా మీ ఆశీర్వాదం ఉండాలని కోరుతూ